మాత్రాన నేరం చేసినట్టు కాదు. కానీ ఒక వ్యక్తి మీద అంటే ఒక అధికారి మీద దేశంలోనే ఇంత తక్కువ పీరియడ్లో ఇన్ని కేసులు ఫైల్ అవ్వడం అరుదు అని చెప్తున్నారు. అంటే నెలకి 3.5 కేసులు, ప్రతి 8-9 రోజులకి ఒక కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఒక ఆఫీసర్ మీద ఫైల్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అంటే కోర్టు చెప్పినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే అర్థం ఏంటి? కోర్టు స్టే ఇచ్చి ఉంటుంది. స్టే ఇస్తే అర్థం ఏంటి? మీరు స్టే ఉంది కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి ఎవరు కూడా దాన్ని తాకూడదు. కానీ స్టే ఇచ్చినాక కూడా హైడ్రా వెళ్ళి కూలగొట్టడం, అది 3 సార్లు ఒకే ప్రాపర్టీ మీద, రెండోసారి స్టే, మూడోసారి కోర్టు ఆర్డర్. అంటే కోర్టు ఆర్డర్ని పట్టించుకోవట్లేదు, కోర్టుని రంగనాథ్ కానీ హైడ్రా కానీ పట్టించుకోవట్లేదు అన్నది ఇప్పుడు హైకోర్టు ప్రధానంగా మాట్లాడింది. నిజానికి ఈ ఆర్డర్లో కామెంట్లు కూడా చూస్తే హైడ్రా అనేది యాక్చువల్గా గ్రీకు మైథాలజీలో ఒక 9 తలల సర్పం లాంటిది హైడ్రా. నీటి జల రాక్షస్ అంటారు. సో అది హైడ్రా యాక్చువల్. మరి ఆ పేరు ఎందుకు పెట్టారు? మీనింగ్ అదనమాట. అది హిట్లర్కి ఇష్టం అని నేను ఆ పేరు పెట్టానని రేవంత్ రెడ్డి అన్నాడు. అది కూడా కాంట్రవర్సీ అయింది. హిట్లర్ ఒక పెద్ద నియంత, మరి ఆ పేరు ఇది ఎందుకు పెట్టారు? మామూలుగా హైడ్రా అంటే మనకి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కానీ ముందుగా హైడ్రా అనుకొని దానికి తగినట్టు ఇది పెట్టుకున్నారు ఈ పేరు. సో హైడ్రా మాత్రం అక్కడి నుంచి వచ్చిందనమాట. ఈ జలరాక్షసిని హెరిక్లస్ అనే ఒక వీరుడు, ఆయన 9 సాహసాలు చేస్తాడు, అందులో ఇదొకటి అనమాట. ఈ జలరాక్షసిని చంపి అక్కడున్న ఒలంపస్ పర్వతాన్ని సేవ్ చేస్తాడు. అది పురాణ గాథ. సో దాన్ని బేస్ చేసుకొని హైడ్రా పెట్టారు. హైడ్రా పెట్టిన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు కాబట్టి దాన్ని అంతా క్లీన్ చేస్తే హైదరాబాద్ నగరం బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతోనే పెట్టారు. కానీ ఇది ఆచరణలోకి ఏమైపోయిందంటే ఇది సెలెక్టివ్ విండిక్టివ్ అంటారు. అంటే కొంతమంది మీద పగ తీర్చుకోవడానికి, నెంబర్ 1 పొలిటికల్ వెండెట్టా తీర్చుకోవడానికి, 2 పెద్ద పెద్ద వాళ్ళని బెదిరించి ఫండ్ వసూలు చేయడం. అంటే నీది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళదేదో టెంపరీ పగలు కొట్టడం, నువ్వు వచ్చి మమ్మల్ని గమనించుకుంటే నీకు జరగదని చెప్పడం, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అందుకని చాలా ఉన్నాయి. నేను ఆ మధ్య కూడా నెక్లెస్ రోడ్ దగ్గర ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దానికి నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు అంతా అయిపోయి జాయిన్ అయ్యేటప్పుడు కొనుక్కున్న వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు, అప్పుడు నోటీసులు ఇచ్చి ఆపారు. దాని పక్కన చాలా బిల్డింగ్లు ఉన్నాయి, వాటికి ఇవ్వలేదు. అసలు నెక్లెస్ రోడ్డే చెరువులో ఉంది. అది అలాగా చాలా ఓవైసీవి, తర్వాత రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డిది కూడా దుర్గం చెరువు పక్కన ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అంటే చాలా మంది జోలికి వెళ్ళట్లేదు, చాలా మంది జోలికి వెళ్తున్నారు. సో దీనికి క్రైటీరియా ఏంటి? ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, ఒక క్రైటీరియా ఉండాలి కదా. ఎవరి జోలికి దేని జోలికి వెళ్ళాలి? ఒక ఆర్గనైజర్కి వెళ్తున్నారా, లేకపోతే ఆల్ఫాబెటికల్ వెళ్తున్నారా, లేకపోతే ఏరియాల వైజ్ వెళ్తున్నారా? క్రైటీరియా ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో కొన్నేమో మంచి పనులు జరుగుతున్నాయి హైడ్రా వల్ల. ఆ రంగనాథే ప్రకటన ఇచ్చాడు, అందులో ఏంటంటే 1,50,000 కోట్ల విలువైన ప్రాపర్టీలు మేము ముక్తి చేసాము. అది వాస్తవమే కావచ్చు. అందులో ఎన్ని పేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది, ఎన్ని కోర్టుల లీగాలిటీని అతిక్రమించి మీరు చేశారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ విభాగాలేమో పర్మిషన్లు ఇచ్చి ఉంటాయి, వీళ్ళు కట్టుకొని ఉంటారు. ఇప్పుడు వీళ్ళని కూలగొడితే తప్పు వీళ్ళదేనా? గవర్నమెంట్ విభాగాలు తప్పు లేదా? మరి వాళ్ళంతా ఈగిపోతే పర్మిషన్లు ఈ బిల్డింగ్లు ఎలా లేచాయి? వాటర్ ఎలా వచ్చింది వాళ్ళకి? పవర్ ఎలా వచ్చింది? ఆ డిపార్ట్మెంట్లు అంతా పర్మిషన్లు ఇస్తేనే కదా వచ్చాయి. మరి నువ్వు హైడ్రా పేరుతో ఇప్పుడు ఏర్పడి ఎలా కొడతావు? దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ ఉన్న జిహెచ్ఎంసి, ఇరిగేషను, తర్వాత ఇలాంటివన్నీ రెవెన్యూ డిపార్ట్మెంటు, వీటన్నీ పక్కన పెట్టి ఇప్పుడు హైడ్రా వచ్చేసింది. ఓవర్లాప్ అంటాం. అంటే వాటికి పవర్స్ లేదు, వాళ్ళకి ఏమన్నా చేయాలంటే హైడ్రానే సంప్రదించాలి. సడన్ గా హైడ్రా వీటన్నిటిని పక్కన పెట్టి, అంటే ఇంతకుముందు దేనికి ఒక డిపార్ట్మెంట్లు ఉండే, అవన్నీ వదిలేసి ఇప్పుడు హైడ్రా అనే ఇంపార్టెంటే కూర్చుంది. మరి వాటి కోరలు బీకేశారని హైకోర్టే అనేక సార్లు కామెంట్ చేసింది. సో ఈ నేపథ్యం మనకు అర్థమైతే ఇప్పుడు ఎందుకు జడ్జి ఇలా ఇచ్చాడని అర్థమవుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే హైకోర్టు జడ్జి ఈగోకి వెళ్ళాడు అని అంటున్నారు. ఒక జడ్జి కాదు,
ముగ్గురు జడ్జిలు ఇప్పటి వరకు మనకి ఫస్ట్ జేఎన్వి శ్రావణ్ కుమార్, తర్వాత విజయసేనారెడ్డి, ఇప్పుడు అనిల్ కుమార్ జూకంటి. ముగ్గురు జడ్జెస్ కూడా మనకు తెలిసి రంగనాథన్ అనేక సార్లు సీరియస్ గా మందలించారు. అంటే ఒక మంచి పని చేయొచ్చు, మంచి పని చెడ్డ పని అనేది వేరే డిస్కషన్, అది లీగలా కాదనేది ఇంపార్టెంట్. ఒక అధికారి లీగల్టీకి కట్టుబడి ఉండాలి, చట్టానికి కట్టుబడి చేయాలి. కావాలనే ప్లాన్డ్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్లీ మార్నింగ్ 4 గంటలకు వెళ్ళి కూల్చడం, ఎందుకంటే కోర్టుకి వెళ్ళే లోపల కూల్చేయాలి. రెండవది శనివారం ఆదివారమే కావాలని వెళ్ళి కూల్చడం, కోర్టు ఉండదు కాబట్టి అది ఒక యాంగిల్. మూడో యాంగిల్ అంటే కోర్టు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, లేకపోతే 18 నెలల్లో 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఒక ఆఫీసర్ మీద ఎందుకు ఉంటాయి. సో అలాగా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఏంటంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మల్కాజిగిరి మండలంలో లోతుకుంట అనే దగ్గర ఒక 40 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఈ 40 ఎకరాలు మెజర్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర ఉంది. వీళ్ళేవో అక్కడ టెంపరీ షెడ్ లో వేసి వాళ్ళు ఏదో కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీని మీద సేవ్ ద రాక్స్ అనే ఒక ప్రైవేట్ ఎన్జిఓ వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. హైడ్రా వాళ్ళు వెళ్ళి కూలగొట్టారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళకి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి, 2007లో వీళ్ళు తీసుకున్నారు, దీనికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి, పోవద్దండి అని చెప్తే మళ్ళీ పోయారు. మళ్ళీ కోర్టుకు వచ్చారు వాళ్ళు, సార్ మీరు చెప్పినా కూడా వచ్చారని. మళ్ళీ వీళ్ళు కంటెంప్ట్ ఇచ్చారు, మళ్ళీ పోయాడు. 3 సార్లు పోయారు. అంటే రంగనాథన్ పిలిపించారు, ఒకసారి సారీ చెప్పమన్నారు. సారీ లాస్ట్లో ఏదో మొక్కుబడిలాగా నేను అలా చేయలేదు, మీరు ఎలా అనుకుంటే నేను క్షమించండి అన్నట్టుగా చెప్పారు. అది నచ్చలేదు కోర్టుకి. సో ఒక అధికారిగా ఉండి చాలాసార్లు కామెంట్ కూడా చేశారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళాడు జడ్జి అంటే అసలు పోలీసుల మీదే మాకు నమ్మకం లేదు కాబట్టి ఆర్మీ ఈ ప్రాపర్టీకి కాపలా ఉండాలనేది కూడా తీర్పిచ్చారు. ఇది దేశంలోనే ఫస్ట్ టైం. అంటే ఒక రాష్ట్రం మీదే నమ్మకం లేక, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా సెంట్రల్ గా ఫోర్సెస్ ని పెట్టండి అని ఒక హైకోర్టు జడ్జి అడగడం అనేది ఫస్ట్ టైం అంటున్నారు. సో రంగనాథ్ ఇప్పుడు కూడా ఏంటి, రంగనాథ్ దీని మీద కూడా ఆయన పెద్ద ప్రకటన ఇచ్చి నేను కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాను అన్నాడు. అంటే మరి నువ్వు కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యి కోర్టు కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యి ఎవరిది తప్పు అంటే ఆయన ఇండైరెక్ట్ గా కోర్టు తప్పు అన్నట్టుగా ప్రకటించాడు. అంటే క్లియర్ గా రంగనాథ్ కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు కోర్టుని ధిక్కరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. కోర్టుని పట్టించుకోవట్లే. అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి పవర్ఫుల్ ఇంట్రెస్ట్లు ఉండడం వల్ల రంగనాథ్ ఒక లాజిక్ చెప్తున్నాడు. అదేంటంటే నేను మాఫియా వాళ్ళని ఎదుర్కొంటున్నాను, ల్యాండ్ మాఫియా వాళ్ళని, అందుకనే నా మీద 700కు పైన లిటిగేషన్ కేసులు ఉన్నాయి, 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కేసులు ఎందుకు ఉన్నాయంటే నేను పవర్ఫుల్ వాళ్ళని ఎదుర్కొంటున్నాను. దట్ ఈజ్ ఆల్సో లాజిక్. ఎందుకంటే వాళ్ళకి పవర్ఫుల్ లాయర్లను పెట్టుకుంటారు, వేస్తారు. ఏదేసినా కోర్టు చెప్పింది వినాలా లేదా అనేది నెంబర్ 1. దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు ఆయన. నెంబర్ 2, అసలు ఈ హైడ్రా ఏర్పడమే డిజైన్లోనే ప్రాబ్లం ఉందని. అంటే మిగతా డిపార్ట్మెంట్లకు ఉన్న పవర్స్ అంతా పీకేసి దీనికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది సెలెక్టివ్ వెండట. అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళ మీదకి వెళ్ళడం, తమకి లైన్లో రాని వాళ్ళ మీద వెళ్ళడం. మనం చూసాము అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలగా వెళ్ళి కంట్రోల్ చేయడానికి, అంటే నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీ వీళ్ళకి షాక్ ఇవ్వాలనే చేశాడు. అది అందరికి తెలుసు. ఇప్పుడేమైంది మరి అల్లు అర్జున్ కేసు కాంప్రమైజ్ అయిపోయారుగా. నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే కోర్టులో సీరియస్గా జరగాలి కదా, అది జరగదు. అంటే క్లియర్గా ఇక్కడ గవర్నమెంట్స్ ఏ పార్టీ ఉన్నా తమకు అనుకూలంగా లేని వాళ్ళని వేధించడం, తర్వాత తమకు ఫండ్ ఇకపోతే వాళ్ళని వేధించడం, తమ వాళ్ళని వదిలేయడం, ఇది అన్ని గవర్నమెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్న పనే. రెండోది ఈయన ఏవి రంగనాథ్ ఆయన సొంతంగా ఇవన్నీ చేస్తున్నాడని కూడా నేను అనుకోవట్లేదు. ఫైనల్గా ఎటువంటి సోకాల్డ్ పవర్ఫుల్ అధికారులైనా రాజకీయ నాయకులు చెప్పినట్టు వినాల్సిందే. రేవంత్ రెడ్డి చెప్పినట్టు రంగనాథ్ వినాలి తప్ప, రంగనాథ్ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేవంత్ రెడ్డి 2 రోజే ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఆయన తీసుకెళ్లేదో పనికిమాల డిపార్ట్మెంట్కి పడేస్తారు, అది వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఎంత ఎగిరినా వెనకాల బాసు ఫ్రీడమ్ ఇచ్చాడని అర్థం. ఆయన ఫ్రీడమ్ ఇకపోతే ఎవరు ఎగరలేరు. కాబట్టి ఇక్కడ ఏమన్నా రంగనాథ్కి అటువంటి గైడెన్స్ వెళ్ళిందా అంటే యాక్ట్ ఫాస్ట్, లిటిగేషన్ లేటర్.
ముందు చేసేయి, చేసేయండి. తర్వాత చూసుకుందాం, కోర్టు ఏమంటుందో అప్పుడు చూసుకుందాం. ఏముంది, ఈ కోర్టు చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్దాం. ఆల్రెడీ ఒకసారి రంగనాథ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అది సస్పెండ్ చేశారు, ఆ తీర్పుని, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని. మళ్ళీ హైకోర్టులను తేల్చుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు దీని మీద. అంటే ఇలాంటి తీర్పు అరుదైంది అనమాట. అంటే రంగనాథ్ లాంటి ఒక అధికారిని, ఐజీ స్థాయి అధికారిని ట్రాన్స్ఫర్ ఆయన్ని తీసేసి వేరే ఐజీ స్థాయి అధికారిని పెట్టండి సిఎస్ని ఒక హైకోర్టు ఆదేశించడం రేర్. సో ఇది ప్రజల డిస్కషన్ వేరు, లీగల్ గా ఏమవుతుంది అనేది మనం సుప్రీంకోర్టులో మనకి ఫైనల్ గా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఏముంటుంది అనేది తెలిస్తే గానీ మనకి ఇది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ గా జడ్జి వైపు నుంచి ఇది ఒక్క రోజులో ఆయన జడ్జి గారు తీసుకున్న నిర్ణయం కాదు. స్టెప్ బై స్టెప్ అనేక సార్లు నువ్వు హ్యాబిచువల్ వైలేటర్ అని కూడా అన్నాడు. అంటే చాలా సార్లు రిపీట్ అయింది. ఇది ఒక జడ్జితో కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు తెలిసి 3 జడ్జిలు రంగనాథ్ని ఇలాగే చేశారు. రంగనాథ్ ఆర్గ్యుమెంట్ ఏమో నేను పవర్ఫుల్ లాబీతో పెట్టుకున్నా కాబట్టి వాళ్ళు లీగల్ ని చేస్తున్నారని. అంటే కోర్టునే ఆయన తప్పు పట్టిన ఫేస్ చేయడం వేరు. అంటే హైకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చినాక మళ్ళీ నేను లీగల్ గా నేను చేస్తున్నాను, నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నా అంటే హైకోర్టు రాజ్యాంగాన్ని ఫాలో కాలేదనే కదా రంగనాథ్ ఇవ్వడం. అంటే ఆయన ఇంకొక ధిక్కరణ అది నిజానికి. అది కూడా ఆయన లేక కూడా ఒక ధిక్కరణ కిందకే వస్తుంది. నువ్వు పోయి మేము మామూలుగా ఏం చెప్పొచ్చు, నేను దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది నాకు, నేను వెళ్తానని చెప్పు. అది కాకుండా నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాను, నాకు లాబీ ఉంది అంటే హైకోర్టుని ఒక లాబీ తన గుప్పిట్లో పెట్టుకున్నట్టే కదా. సో ఇది ఇంకొక ధిక్కరణ అవుతుందా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. యాక్చువల్గా రంగనాథ్ ఒక మంచి ఎఫిషియెంట్ ఆఫీసరు, ఆయనకి ఆల్రెడీ మంచి పేరు ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి కూడా అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు. రంగనాథ్కి హైకోర్టుకి నడుమ 18 నెలల్లో, అంటే హైడ్రా ఏర్పడి 18 నెలల్లో 63 కోర్టు ధిక్కరణ కేసులు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు 63 ఫైల్ అయినాయి హైకోర్టులో. ఒకే ఒక్క ఇప్పుడు ఏ కేసులు అయితే ఈ జడ్జి అనిల్ కుమార్ జోకంటి రంగనాథన్ తీసేసి వేరే వాళ్ళని పెట్టమని ఆర్డర్ ఇచ్చారో ఆ కేసులోనే 3 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఈయన మీద ఫైల్ అయినాయి. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ అయినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. కానీ ఒక వ్యక్తి మీద, అంటే ఒక అధికారి మీద దేశంలోనే ఇంత తక్కువ పీరియడ్లో ఇన్ని కేసులు ఫైల్ అవ్వడం అరుదు అని చెప్తున్నారు. అంటే నెలకి 3.5 కేసులు, ప్రతి 8-9 రోజులకి ఒక కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఒక ఆఫీసర్ మీద ఫైల్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అంటే కోర్టు చెప్పినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే అర్థం ఏంటి, కోర్టు స్టే ఇచ్చి ఉంటుంది. స్టే ఇస్తే అర్థం ఏంటి, మీరు స్టే ఉంది కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి ఎవరు కూడా దాన్ని తాకూడదు. కానీ స్టే ఇచ్చినాక కూడా హైడ్రా వెళ్ళి కూలగొట్టడం, అది 3